వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే మదనపల్లి వెళ్ళినప్పుడు లాస్ట్ వీడియోలో అయితే మనం టమాటా మండీ చూపించాం కదా, టమాటా యాడ్. ఇప్పుడైతే మనం టమాటా నర్సరీకి కూడా వచ్చేసాము. ఇవన్నీ టమాటా మొక్కలు ఉన్న ట్రేలు. ఒక ట్రేకి 98 టమాటా మొక్కలు ఉంటాయి అని చెప్పారు. కొన్నిసార్లు ఆ 98 మొక్కలు కూడా మొలవు అని చెప్పారు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు అని. ఇదైతే ఇక్కడ పీకి రెడీగా పెట్టిన టమాటా మొక్కలను చూసారు కదా, మేమైతే అమ్మడానికి రెడీగా ఉంచారేమో అనుకుంటాం. కాదంట, పీకి పారేస్తున్నారు. టమాటాకి రేటు లేకపోవడం వల్ల టమాటా నారు కొనే రైతే లేడంట. అందుకని చెప్పి ఈ టమాటా మొక్కలన్నీ పీకి పడేయడానికి సిద్ధంగా ఉంచారు. ఇక్కడ మనకు కనిపించేదే కాదు, ఇంకొంచెం ముందు వైపు చూస్తే ఆ బ్యాగుల్లో ఉందంతా టమాటా నారు, అదంతా పడేయడానికి రెడీగా ఉంది. టమాటా నారుతో పాటు ఇక్కడ వంగ మొక్కలు కూడా ఉన్నాయండి. టమాటా నార అయితే ఒక ట్రే ఇచ్చి 100 రూపాయలంట, అదే వంగ నార అయితే 50 రూపాయలు అని చెప్పారు. కానీ ఏది కొనుక్కున్నా ట్రే కొనుక్కోవాలి అని చెప్పారు. అయ్యో మేము ఇట్లా నెల్లూరు నుంచి కొంచెం పని మీద వచ్చాము అని చెప్పగానే కొంచెం మొక్కలు చేయాలని చెప్పగానే టమాటా 10, వంగ 10, బంతి 10 ఇలా అన్నీ 10 మొక్కలు తీసిచ్చారండి. మనం ఎట్లాంటి మనీ కూడా వాళ్ళకి పే చేయలేదు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా నారు, ఇది వంగ నారంట, ముంబై వంగ అంట, ఏదో కొంచెం డిఫరెంట్ వెరైటీ అని చెప్పారు. ఈ నర్సరీలో అయితే పచ్చిమిరపకాయ, టమాటా, వంగ, బంతి మాత్రమే ఉంది. ఇంకొంచెం ముందు వైపుకి వెళ్తే అక్కడ క్యాబేజీ, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ కూడా ఉంటుంది అని చెప్పారు. మనకు లాస్ట్ వీడియోలో కూడా టమాటా మండీలో టమాటాలు ఇచ్చారు కదా ట్రేలో ఏరి, వాటికి కూడా అసలు మనీ వద్దని చెప్పారు, మనకు ఫ్రీగా ఇచ్చారు. మొక్కలు చాలా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి అని అడిగితేను పురుగు మందులు కొడతాము అని చెప్పారు. పురుగు మందులు చల్లకుండా ఆర్గానిక్గా పెంచితే బాగుంటుంది కదా ఈ నార్ని అనిపించింది నాకు. మరి మీకు